ఆల్రెడీ సవిత పాడింది, మళ్ళీ అమ్మని గుర్తు చేద్దాం, తర్వాత నాన్నని గుర్తు చేద్దాం. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, రాయిని మనసే మనకుంది. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక మనసే మనకుంది. అమ్మను ప్రేమించే గుణమే, రాయిని పూజించే మనసే మనకుంది. నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ, నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ, ఆ బాధల నవ్వుల వెనుక నలిపేసే దమ్మొక్క తేరా. ఆ బాధల నవ్వుల వెనుక నలిపేసే దమ్మొక్క తేరం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ తన ఒడి నీవు ఎలా చేసింది, రక్తాన్నే పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా, నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు మనసే మనకుంది. అమ్మను ప్రేమించి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులు, వివిధ సంఘాల ప్రతినిధులు, రైతులు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. అయితే ఈనాటి మన ఈ కార్యక్రమానికి రైతు రాష్ట్ర మెంబర్ గడు గంగాధర్, సీనియర్ నాయకులు రత్నాకర్తో పాటు మరికొందరు మాజీ కార్పొరేటర్లు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ముద్రపడిన కార్యక్రమం కాదు, అందరూ సమిష్టిగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాదు. ఏ గంగాధర్, జి శోభన్, వీళ్ళు కూడా పంచారెడ్డి నర్సుపరెడ్డి సూరి, అధికారి రషీద్, మరి నవీన్కు ఆత్మీయులైనటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మరి మనకు 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి మన కార్పొరేటర్ దంపతులు లావణ్య నవీన్ గారు, మరి అలాగే గ్రామ కమిటీ పెద్దలు తోటికేరు నరసయ్య గారు, అలాగే మన గ్రామ సీనియర్ పెద్దలు నాగయ్య గారు, అలాగే మన పంచారెడ్డి సూర్యన్న వారి దంపతులు, అలాగే భార్య గారు, యువ నాయకులు ఉత్తమ్ గారు, మరి గంగాధర్ గారు, శోభన్ గారు, వీరప్ప గారు, మరి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాలు మరి మనము కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేసినటువంటి నవీన్ గారికి మనము ఈరోజు మరి సన్మానం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి 5 సంవత్సరాల పదవీ కాలం మొన్ననే మన జనవరి 26 తారీఖు ముగియడం జరిగింది. మరి ఈరోజు మనమందరము ఆత్మీయంగా వారి పదవీ కాలం అయిపోయింది కాబట్టి మరి మర్యాదపూర్వకంగా మనమందరం ఒక దగ్గర కలిసి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టుకొని మనమన్నీ ఒకసారి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకొని
మరి రానున్న రోజుల్లో మన అరసాపల్లికి మన డివిజన్కు పని ఏం జరిగింది, ఇక ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మనమందరం ఎలా కలిసి ఉండాలనే కార్యక్రమంలో భాగంగా మరి ఆత్మీయంగా ఈరోజు అందరం మనం ఇక్కడికి ఒక దగ్గర కలవడం అనేది జరిగింది. మరి ఈరోజు మనం తీసుకుంటే అరసాపల్లిలో చేసినటువంటి మున్సిపల్ కార్యక్రమాలలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, మరి పంట కాలువలు, ఈ రకంగా చాలా పనులే మనం 5 సంవత్సరాల కాలంలో మన కార్పొరేటర్ ద్వారా చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే మన ఊళ్ళో హైలైట్గా నిలిచినటువంటి పంట కాలువ దాదాపు ఒక 2 కోట్ల మన ఊళ్ళ కాలువని మనము పెద్ద కాలువ నుంచి పడితే నియమితులయ్యారు. ఆయన మొదటిసారిగా అర్సపల్లి గ్రామానికి ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎక్కులు రత్నాకర్ కూడా స్వాగతం, సుస్వాగతం. రానున్న రోజుల్లో మరి మన అరసాపల్లిని ఎలా డెవలప్ చేసుకోవాలి, కలిసిమెలిసి మనం అందరం కూడా అభివృద్ధి బాటలో నడవాలి. మరి మన అరసాపల్లికి ఎటువంటి కొన్ని కాని పనులు, మిగిలిపోయిన పనులు ఉంటే కూడా మనం అందరం కలిసిమెలిసి చేసుకోవాలి. మరి 5 సంవత్సరాలు చేసినటువంటి పనుల్ని, మున్సిపల్ పనుల్ని, ఎమ్మెల్యే ద్వారా తీసుకున్నటువంటి పనులు మనం చాలా చేసుకోవడం అనేది జరిగింది. మరి నవీన్ గురించి, లావణ్య గురించి మనం కార్పొరేటర్గా పనులు చేసిన వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే మన సంఘాలుగా మా కుటుంబ సంఘం, ఇక్కడే కుటుంబ సంఘంలో కూడా మేము పనులు చేసుకోవడం అనేది జరిగింది. మీద బిల్డింగ్ కూడా నవీన్ ఇప్పించిన ఫండ్స్ ద్వారానే చేసుకోవడం అనేది జరిగింది. అరసాపల్లిలో అనేది మనకు జరిగింది. మునుముందు కూడా మరి ఈ రకంగానే మన ప్రభుత్వ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ఇక్కడికి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా రత్నాకర్ రావడం జరిగింది. నవీన్ కూడా పార్టీ పరంగా కానీ మన అరసాపల్లి కార్పొరేటర్గా పీరియడ్ అయిపోయింది. అయినా మనకు పనులు చేసేటానికి ఆయన కూడా ముందు వరుసలో ఉన్నాడు. మరి అటువంటి కార్యక్రమాల్ని మనము మన అరసాపల్లికి కావాల్సిన పనులు చేసుకుందాం. మనకు వ్యక్తిగతంగా కూడా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మన పనులు చేసుకోవచ్చు. మరి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ముందుగా మన నర్సగారు లేదా సీనియరు మన గ్రామ పెద్దలు నాగయ్య గారిని ఈ సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆత్మీయ బంధువులు, మనని మనము గౌరవించుకోవడానికి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు, అట్లాగే ఈ సమావేశ అధ్యక్షులు గంగాధర్ గారు, ముఖ్యంగా వారి గురించి ఈ 5 సంవత్సరాల కాలక్రమంలో మనము వారి ద్వారా జరిగినటువంటి అభివృద్ధి పనులైతేనేమి, ఇప్పటిదాకా గంగాధర్ చెప్పిండు, ఆ యొక్క కర్తలు శ్రీమతి లావణ్య, నవీన్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, కార్పొరేటర్ నర్సుబాయి దంపతులు, మనకు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం కూర్చున్నటువంటి మిత్రులు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ, గంగాధర్ ఈరోజు దాని పరిణామం ఏంటంటే కంపల్సరిగా చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పుట్టిన బిడ్డ వయసు వచ్చిన 3 సంవత్సరాలకి స్కూల్లో చేర్పించడం అనేది ఈ అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. అట్లనే కాకుండా
వ్యవసాయదారుల గురించి మిగతా కార్మిక కర్షుల గురించి కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ తీసుకోబడ్డాయి. దాని పరిణామమే ఇప్పుడు నుంచి చాలా చూస్తున్నాం. మన ఊర్లో దాదాపు 30 మంది టీచర్స్ ఉన్నారు. అట్లాగే చాలామంది అందరూ కూడా జ్ఞానవంతులు కావాలి, చదువుకోవాలి, పైకి రావాలి. ఈ తపన ఎప్పుడో మన మధ్యలో స్టార్ట్ అయింది. ఈనాడు ఈ విధంగా పరిణిత చెందింది. ఈ కార్యక్రమంలోనే మన యొక్క ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు తమ వంతు బాధ్యతను కూడా ఏ యొక్క అవినీతి ఆరోపణల కార్యక్రమాన్ని ముగించుకున్నటువంటి లావణ్య నవీన్ గారి యొక్క సొంతం. ఎటువంటి మరక లేకుండా, ఎటువంటి ఆరోపణ లేకుండా తన కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలపక తప్పదు. అయితే ఇంకా కొనసాగింపుగా ఎవరొచ్చినా ఈ వారసత్వాన్ని తీసుకోవాలి, ఈ నిజాయితీని కాపాడుకోవాలి, సేవా దృక్పథం ఉండాలి. అటువంటప్పుడే ఈ యొక్క మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళకి ఒక విధమైనటువంటి జ్ఞానం కలగాలి. ఆ విధి విధాన్ని మనము రూపొందించి ఈ కార్యక్రమం దానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. कैनवेजिंग के लिए स्कूल को आए थे. जब हमारे स्कूल का जब जो है एक टीन शर्ट में चल रहा, सार देख के जो है बहुत ताज्जुब चला रहे आप इतने बच्चों को लेके और अकेले. फिर सार प्रॉमिस किए मेरे से कि मैं जब कारपेंटर बन जाऊंगा तो स्कूल के लिए ज़रूर कुछ ना कुछ करूंगा. फिर साहब जब कारपोरेटर बन के आए उसके बाद जो है स्कूल की फ़ाइल हाथ में लिए और जो है डीओ ऑफिस वो कमिश्नर एंड डायरेक्टर ऑफिस हैदराबाद को लेटर लिखे, फ़ोन किए और जो है स्कूल की जो है बिल्डिंग सैंक्शन कराए. जहाँ पे अब जो है उर्दू स्कूल चल रहा, जहाँ पे हमारे 3 रूम हैं और जो है उसी के साथ साथ बाजू महिला 2 रूम हैं. उसके लिए भी सार जो है परमिशन अपनी पर्सनली लेके जो है वहाँ पे भी 2 क्लासेस के लिए अरेंजमेंट कराए. मैं ख़ास तौर पे नवीन साहब का, मैडम का ख़ास तौर पे बहुत मशकूर हूँ. फिर जो है उसी के साथ साथ यहाँ ये एरिया में एक भी उर्दू मीडियम, उर्दू अपर प्राइमरी हाई स्कूल नहीं है सर. उधर रोड से लेके कलेक्ट्रेट ऑफिस तक एक भी उर्दू हाई स्कूल, उर्दू अपर प्राइमरी स्कूल नहीं है. बच्चे 5th से लेके ड्रॉप आउट हो जा रहे थे. सब साहब के सामने तस्करा किए तो साहब जो है अपनी पर्सनल इंटरेस्ट लेके 6-7 की जो है परमिशन दिलाए और इसी के साथ ये भी वादा किए कि इंशाल्लाह 8वीं और 10वीं तक हम ये एरिया में एक हाई स्कूल, उर्दू हाई स्कूल लाएंगे. मैं साहब से उम्मीद करता हूँ कि आप जो है इसकी कोशिश कीजिए सर. हमारी आपसे ख़ास तौर पे दरख्वास्त है, गुजारिश है. और इसी के साथ साथ जो है जब वहाँ पे स्टाफ कम था सर अपनी तरफ से एक टीचर अपॉइंट किए. सर अपनी तरफ से स्कूल को चेयर्स दिलाए. जब हमारी बिल्डिंग बन गई तो बाजू नाला है सर. जब जो है अभी स्कूल नहीं खुले थे, मई की छुट्टियों में स्कूल की कंस्ट्रक्शन का तामीर हो रहा था. सर आके देखे नाला है, बच्चे कैसे आएंगे. मैं भी बताया सर, पेरेंट्स कंप्लेंट कर रहे कि जो है नाला है, बच्चे गिरेंगे, कौन जिम्मेदार है. सर फौरी जो है म्यूनसिपल कमिश्नर साहब को फ़ोन किए. कमिश्नर साहब जो है फौरी पर्सनली आके विज़िट करके 2 दिन में उसको पूरी बाउंड्री के लिए जाल बना दी सर. 12 जून को हमारा स्कूल जब खुला तो पेरेंट्स आके सेटिस्फाई हुए और जो है इस तरह हमारा स्कूल, उर्दू स्कूल बहुत तरक्की करता हुआ आगे बढ़ रहा है. मैं जो है सर का बहुत बहुत शुक्रिया अदा करता हूँ. और यही नहीं, दूसरे भी जो है महल्ले में भी हम लोग देखे वहाँ पे रोड नहीं थी, पोल्स नहीं थे स्कूल के रास्ते में, हमारे महल्ले में निज़ाम कॉलोनी में. सर जो है हर उसमें जो है आगे आके जो है 5 साल अच्छी तरह काम किए. इसी तरह मैं उम्मीद करता हूँ कि आगे भी सर इसी तरह काम करेंगे. शुक्रिया सर. ఒకసారి చప్పట్లతోనే ఆహ్వానం పలకాలండి. చంద్రునికో నూలు పోగులాగా నవీన్ నువ్వేం చేసినట్టే నేనేం చేసిన మామ అంటాడు.
ఎప్పుడు అడిగినా మేము ఏం చేసినా ప్రజలకు తెలుస్తుంది కదా అని అంటాడు. ఎప్పుడు కూడా తన కాగితం మీద నోట్ చేసుకోలేదు, ఇన్ని పనులు చేసినా అని చెప్పలే. కానీ ప్రజలకు తెలుసు ఎంత పని చేసిండ్రు అనేది. వారిని ఉద్దేశిస్తూ ఈ మహోత్సవ సందర్భంగా వ్రాసిన పాట. తోడుగా ఒకరికి ఒకరు తోడుగా లావణ్య నవీను జోడుగా లావణ్య నవీను జోడిగా కలంకం లేని సేవలో అహర్నిశలు శ్రమించి మీకివే మా ఆత్మీయుల అభినందనాలు, మా ఆత్మీయుల అభినందనాలు, అభినందనాలు. అభినందనాలు. మహోత్సవం మహోత్సవం మహాసన్మాన మహోత్సవం లావణ్య నవీను సేవలకు వందనం అభినందనం. అందుకోండి మా వందనాలు. తోటి మిత్రుల ఆత్మీయుల అభివందనాలు. మహోత్సవం మహోత్సవం మహాసన్మాన మహోత్సవం లావణ్య నవీను సేవలకు వందనం అభివందనం, వందనం అభివందనం. తోటి మిత్రుల ఆత్మీయుల వందనం అభివందనం, వందనం అభివందనం. అనురాగంతో ఆత్మీయతతో స్నేహభావం స్నేహంతో, అనురాగంతో ఆత్మీయతతో స్నేహభావం స్నేహముతో అరసపల్లి జన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినా మహోత్సవం 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 లావణ్య నవీనుల మహోత్సవం. వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం. బడిలో గుడిలో జనం గుండెలో నిండుగా, బడిలో గుడిలో జనం గుండెలో నిండుగా, పేద ధనిక మధ్య తరగతి జాతి మత తేడాలు ఎరగక సమాజ గమనం పురోభివృద్ధి, సమాజ గమనం పురోభివృద్ధి తోడ్పాడాలని
జంటగా, ఒకసారి సప్పట్లు, తోడుగా మన జంటగా మహోత్సవం మహోత్సవం మహోత్సవం, నందనం అభివందనం, ఈ జంటకు వందనం అభివందనం. రైల్వే ట్రాకు, అండర్ పైపు, చెరుకు పంట, కాలువ తవ్వకం, వ్యవసాయం సమృద్ధి దిశగా, పాడి పంటల పురోభివృద్ధి, రోడ్లు డ్రైనేజ్ కమ్యూనిటీ హాలు, మందిర్ మస్జిద్ కబ్రస్తాను, మందిర్ మస్జిద్ కబ్రస్తాను, వైకుంఠధామము, అనేక పనులు చేయించారు, అనేక పనులు చేయించారు. 20 కోట్ల నిధులు, 20 కోట్ల నిధులు తెచ్చిన ఘనత నీదేనయ్యా. ఆసులకిది అదృష్టంగా భావించాము, హర్షపల్లికిది అదృష్టంగా భావించాము. మహోత్సవం మహోత్సవం అభినందనము, మహోత్సవం 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 నందనము, మహోత్సవం. చిలక గోరింకలా, చిలక గోరింకలా, పదవులు లేన హృదయాంజలి వీడుకోలు. మీరు మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ కళాకారుల వేదన. మరియు ఇప్పుడు వ్యవసాయ కమిషన్ మెంబర్గా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గడు గంగన్న గారికి, మా కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి రత్నాకర్ అన్న గారికి, అలాగే మా విలేజ్ కమిటీ, మా అన్నలు, మా తాత, అన్న, బాబాయ్, మామ, అక్క, తమ్ముళ్ళందరికీ, ముందట సభకు విచ్చేసినటువంటి అందరికీ, నా కుటుంబ సభ్యులకి స్వాగతం పలుకుతూ, ఈ సన్మానాన్ని ఇట్లా నిర్వహించడం చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఎందుకంటే నాకు తెలిసి 60 డివిజన్లలో ఎక్కడ కూడా ఉండదు కావచ్చు ఇంత ఐక్యమత్యంగా ఉన్న ఏకైక డివిజన్ నా అర్సాపల్లి అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. చాలా బాగుంటుంది మా ఊరన్న గంగన్న. మేము ఎవరం కూడా పేర్లతో పిలుచుకోమన్నా, మామ, అత్త, అక్క, బాబాయ్, తమ్ముడు ఇట్లనే పిలుచుకుంటాం. మా దాంట్లో మాకు కొందరికి సగం పేర్లు తెలియదు, వరుసలు తప్ప, అంతా కలిసి గట్టుగా ఉంటాం. ఇలాగే మా అరసపల్లి గురించి అంటానా, నాయకవాడి భీమన్న తాత కౌన్సిలర్గా చేసినప్పటి నుంచి, మధ్యలో నర్సయ్య తాత, బీజేపీ నుంచి గంగక్క, అందరూ పోరాటాలతో వచ్చి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా జీరో నుంచి మొదటి స్థాయి నుంచి మొదటి అడుగుతో చాలు చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళే అన్న. ఎవరు
డైరెక్ట్గా వచ్చి చేసిన వాళ్ళు ఎవరు లేరన్నా. ప్రతి ఒక్కళ్ళు కొట్లాడి పోరాట పటిమతోటే ఇక్కడి వరకు వచ్చిర్రు. అలాంటిది నవీన్ గారు, లావణ్య గారికి ఈ 5 సంవత్సరాలు కార్పొరేటర్గా విజయవంతంగా పరిపాలన చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇలాగే మీరందరూ ఐకమత్యంగా ఉంటే రాబోయే రోజుల్లో ఇదే అరసపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నమస్కారం, సంతోషం. गोपाल अन्ना, अपने गंगन्ना, पूरे लोगों के पूरे नाम अभी मुझे मालूम नहीं, थोड़े थोड़े लोग। और 5 साल के अंदर नवीन अन्ना जो भी काम करे बहुत अच्छा काम करे, माइनॉरिटीज़ मेजॉरिटीज़ दो तरफ भी देखते हुए रोडा और ड्रेनों का सब काम करे। और 7 डिवीजनों के अंदर जो बोलते से ख़त्म हुआ म्याद, उसके बाद बोलते से इनको प्रोग्राम करना महले वाले बोले तो बहुत खुशी की बात है। बहुत थैंक यू। రత్నాకర్ అన్న గారికి, అలాగే నర్సక్క గారికి, ఇక్కడున్న గ్రామ పెద్దలందరికీ, ఇక్కడున్న అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అర్సపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేసి మా మీద నమ్మకంతో గెలిపించినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ 5 సంవత్సరాలలో మేము రోడ్లు, డ్రైనేజీలు, అలాగే శ్మశాన వాటిక, ఉర్దూ మీడియం స్కూల్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఈ ఆత్మీయ సమ్మేళన సభకు ఏర్పాటు చేసిన ఆత్మీయ బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ రైతు కమిషన్ మీనా గారికి, పిసిసి సెక్రటరీ రత్నాకర్ అన్న గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ అన్న గారికి, వీడీజీ ప్రెసిడెంట్ మరియు మెంబర్స్కి, ఇక్కడ మన పెద్ద మనిషి అయినటువంటి శిల్ప నాగన్న గారికి, ప్రీతం గారికి, బారిపై గారికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క ఇల్లమ్మగుట్ట కార్పొరేటర్ గారికి మరియు సూరన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా ఆత్మీయులు, మాకు ఎల్లప్పుడూ ఎంబట్నే ఉండి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నేను గతంలో ఒక 20 సంవత్సరాల ఉన్న వ్యక్తిని. అప్పుడు మేము డిగ్రీ అయిపోయే టైంలో మా దగ్గర అర్సపల్లి యూత్ క్లబ్ అని ఉంటుండే. దానికి చేగంటి గంగాధర్, మా మిత్రుడు ఇప్పుడు స్వర్గీయులు అయిండు జాళ్ళ గంగాధర్, వీళ్ళు ఎల్లప్పుడూ నా ఎంబడి ఉండి నేను ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళు. ఈ శుభ సంతోషాన్ని మా మిత్రుడు పంచుకోలేకపోతున్నాడు. మేము అర్సాపల్లి యూత్ క్లబ్లో అప్పుడు మేము డిగ్రీ చేసేటప్పుడు అందులో మెంబర్గా చేరి, అప్పుడు పెద్దలు చాలామంది, వాళ్ళ పేరు నాకు అన్ని కరెక్ట్ లేవు, వాళ్ళ ఆధ్వర్యంలో అర్సాపల్లిలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తుర్రి. దాంట్లో మేము మెంబర్గా చేరి తర్వాత ఆ అర్సాపల్లి యూత్ క్లబ్కు నేను దాదాపుగా 6 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసిన. తర్వాత అదే క్రమంలో రాజకీయాల సైడ్ వస్తూ అప్పుడు మన పిసిసి, మాజీ పిసిసి క్రీస్తు శేషులు డి శ్రీనివాస్ గారికి పిసిసి వైస్ ప్రెసిడెంట్ వచ్చింది. ఆ టైంలో మేము అక్కడ మాధవ్ నగర్ దగ్గర స్వాగత కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వ్యక్తులు అప్పుడు పెద్ద మనుషులు పిలిస్తే వెళ్ళి అప్పుడు మేము రాజకీయంలో ఫస్ట్ తన స్వాగతం పలికే కార్యక్రమంలో మేము పాలు పంచుకొని అప్పటి నుంచి రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మా బావ హనుమల్ల గారు నిలబడ్డప్పుడు వారికి కూడా మేము పనిచేసినాం. తర్వాత టీడీపీ నాగన్న గారి ఆధ్వర్యంలో, క్రీస్తు శేషులు సతీష్ పవార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టీడీపీలో పనిచేసినాం. అదేవిధంగా నాగన్న గారు నిలబడ్డప్పుడు కూడా మా వంతు కృషిగా మేము ఆయన గెలుపుకు ప్రయత్నించినాం. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీడీపీ పార్టీ కొద్దిగా వెనుకబడ్డది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు కార్పొరేటర్గా టికెట్ ఇవ్వడం జరిగింది. నేను మన గ్రామస్తుల దగ్గరికి, ప్రతి సంఘం దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి పోయి విన్నవించుకున్నా, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, నేను పనులు చేస్తా అని చెప్పినాం. అప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల నాకు దాదాపుగా 600 ఓట్లు వేసారు. నేను అప్పటికి ఏం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, మామూలు వ్యక్తిని, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని. అప్పుడు ఓడిపోవడం జరిగింది. మేము ఓడిపోయినప్పటికీ మేము పనిచేసిన పార్టీ
మేము అప్పుడు పనిచేసిన నాయకుడు అప్పుడు ఎమ్మెల్యే గణేష్ అన్న గారు గెలిచిర్రు. తనకు నేను అత్యంత సన్నిహితుడుగా నా యొక్క వ్యక్తిత్వాన్ని చూసి తన కూడా నన్ను దగ్గరికి తీసిండు. నేను ఈరోజు మా డివిజన్లో అభివృద్ధి జరగాలంటే అందరం జరగాలంటాం, నిధులు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మేము పనిచేసిన పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గణేష్ అన్న గారి ఆశీస్సుల ద్వారా ఈరోజు నేను అరసపల్లికి నా స్థాయికి మించిన నిధులు తెచ్చిన అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఓడిపోగానే నాతో చాలామంది పోటీ పడ్డారు, ఓడిపోయినరు, కాండ్రాకుండా వెళ్ళిపోయినరు. కానీ నేను ఎప్పుడు కూడా నన్ను ఓడగొట్టిండ్రు, నేను వీళ్ళకి ఎందుకు పని చేయాలా, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా అని అనుకోలే. ఓడిపోయినా నేను ఇదే జనాల్లో ఉన్నా. నా ప్రాంత అభివృద్ధికి నిధుల గురించి గణేష్ అన్నతో చాలాసార్లు కొట్లాడి నిధులు తీసుకొచ్చిన. తను ఒక పారి చిరాకచ్చి, తమ్మి నీకు మేయర్ కన్నా ఎక్కువ నిధులు ఇస్తున్నా, నువ్వు వచ్చి మళ్ళీ నాకు ఇంత సతాయిస్తున్నావు అని చిరించుకునే స్థాయి దాకానే పోయినా. ఎందు గురించి అంటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. నిధులు రావాలంటే అట్టే రావు, మనం ఒకటికి 10 సార్లు అడిగితేనే నిధులు వస్తాయి. అదేవిధంగా నాకు కూడా చాలా విలువిచ్చిండు. నేను ఓడిపోయినప్పటికీ నన్ను శంభుని గుడికి చైర్మన్ చేసిండు. చేసి ఆ రోజు నేను అక్కడ చెప్పిన అన్న మాది చాలా విలేజ్ వాతావరణము. ఈ 50 డివిజన్లలో అప్పుడు 50 డివిజన్లలో మాది ఒకటే విలేజ్ వాతావరణం ఉంటుంది అన్న. ఇక్కడ మా వాళ్ళు మొత్తం పాడి పరిశ్రమ ఉంటారు. దీనికి మీరు ఏమైనా చేయాలంటే ఏం చేయాలా తమ్మి అంటే అప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక విలేజ్ని దత్త తీసుకుంటుండే. తను ఆలోచించుకొని ఏం చెప్పకుండా మాకు ప్రమాణ స్వీకారం ఉండేది చెమ్ముని గుడి. ఆ రోజు తను అనౌన్స్ చేసిండు అరసాపల్లిని దత్తత తీసుకుంటున్నాను. అప్పుడు దత్తత తీసుకొని అదే సంవత్సరంలో మన డివిజన్కి మున్సిపాల్కు కార్పొరేటర్లకు ఇచ్చే నిధులతో సంబంధం లేకుండా నాకు మాత్రమే 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ 2 కోట్ల నిధులతోని ఈరోజు అరసాపల్లిలో ఎన్ని రోడ్లు చేసినాం, ఎన్ని డ్రైన్స్ చేసినాం మీరు అందరు చూసి. వాడిని చెప్పాలంటే చాలా పెద్ద ఉంది, దాదాపు అందరు మనోళ్ళు అందరు చూసిర్రు అవి. అదేవిధంగా కుల సంఘాల విషయానికి వస్తే నేను మన అరసపల్లిలో ఉన్న కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ కలిసి మొన్ననే ఇట్లా మా మిత్రులు సన్మాన కార్యక్రమం పెడుతుర్రు అంటే నేను ఎప్పుడు కూడా రాయలేదు, ఎప్పుడు ఎక్కడ చెప్పలే. పేపర్ మీద రాస్తే అవి 1,49,00,000 రూపాయలు తీసుకొచ్చాను నేను. కొందరు అనుకుంటున్నా 1,49,00,000 అనేస్తున్నాడు, ఇది ఎవరికి ఇచ్చిర్రు అని. ప్రతి సంఘాన్ని చెప్తా. మన 2 కుర్మ సంఘాలకు కలిసి 35 లక్షలు ఇప్పించిన, మన యాదవ్ సంఘానికి 25 లక్షలు ఇప్పించిన, మన మున్నూరు కాపు సంఘానికి 20 లక్షలు ఇప్పించిన, ఎస్సీ కమ్యూనిటీ హాల్కి 10 లక్షలు ఇప్పించిన, పద్మశాలి సంఘానికి 11 లక్షలు ఇప్పించిన. ఇక్కడ రైతు భవన్ ఉంటుంది, రైతు వేదిక, దానికి పాపన్న వచ్చి తమ్మి నీకు నా ఎమ్మెల్యే సాబు చెప్తే చేస్తాడు, మా స్లాబ్ పిల్లర్ల మీద వాడి చాలా రోజులు ఆగిపోయింది, నువ్వేమైనా చెప్పాలంటే తనకు అప్పుడు మాటిచ్చి 7.5 లక్షల రూపాయలు ఇప్పించిన. తెలుగు సంఘానికి కూడా భగత్ సింగ్ కాలేజ్ మన డివిజన్లో ఉంటుండే 5 లక్షలు ఇప్పించిన. ఇక్కడ మన బజీద్ దగ్గర మన కమ్యూనిటీ హాల్కు మైనార్టీ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు. అదేవిధంగా అక్కడ నిజాం కాలనీలో మహిళా కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు. ఈ రకంగా నేను ప్రతిదానికి నిధులు అందరూ రావాలనుకుంటా, ముస్లిం హిందూ కులాల మధ్య భేదాలు లేకుండా అందరికీ నాతో చేతనైన నిధులు ఇప్పించగలిగిన. అదేవిధంగా స్కూళ్ళ విషయానికి వస్తే గతంలో మన ప్రైమరీ స్కూల్కి 28 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మన హై స్కూల్లో మేము కార్పొరేటర్ గెలిచిన ఫస్ట్ ఫండ్తోని అలా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మన డివిజన్లో ఉర్దూ మీడియం స్కూల్ ఉంటుంది. మేము సార్ చెప్పిండి, ఇప్పుడు అది నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఇక పోయినప్పుడు ఎట్లా ఉంటే అంటే చాలా ఘోరంగా ఉండే. దాన్ని అక్కడనే ఒక ప్రైవేట్ బిల్డింగ్ మాట్లాడి 5,000 రూపాయల రెంటు శాంక్షన్ చేయించి దాంట్లోకి షిఫ్ట్ చేసినాము. అదేవిధంగా అప్పుడే మన ఊరు మన బరి కార్యక్రమంలో మన అర్బన్లో కొత్త ప్లేస్లో కొత్త బిల్డింగ్ ఎక్కడ ఇవ్వలే. చిత్రా మిశ్రా మేడం వారి ఆశీర్వాదం వల్ల గణేష్ అన్న ఒకటే పని చెప్పి మా తమ్ముడే అని చెప్తున్నాడు, మేడం నీ పానం తింటాడు అంటే పాప మామి పెద్ద మనసు చేసుకొని 62 లక్షల రూపాయలతో 3 రూములు, వంటగది, బాత్రూమ్స్ ఇవన్నిటికీ 62 లక్షల రూపాయలతో ఈరోజు బిల్డింగ్ కట్టినాం అక్కడ. దానికి ఈ మధ్య నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత
షబీర్ అలీ సాబ్ గారి దగ్గరికి రత్నాకర్ అన్న, వేణన్న, గడగన్న గారు కలిసి మేము విన్నవించుకుంటే రత్నాకర్ అన్నకి చెప్పిన, అన్న ఇక్కడ ఇట్లా పరిస్థితి ఉంది, మాకేమన్నా రూముకు ఛాయిస్ కావాలి, డబ్బులు కావాలంటే 25 లక్షల రూపాయలు దాన్ని కేటాయించారు. దాన్ని కూడా రీసెంట్గా ఇనాగ్రేషన్ చేసినాం. అవి ఒక 3 రూములు కడుతున్నారు అక్కడ ఉన్న మహిళా భవనాన్ని మహిళా అక్కల చెల్లెలకు రిక్వెస్ట్ చేసి మీరు నెలకొకసారి మీటింగ్ పెట్టుకోండి, కానీ పిల్లలకు ఉపయోగపడతాయంటే పాప వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఆ మహిళా భవనాన్ని స్కూల్కి అప్పచెప్పారు. ఇది స్కూళ్ళకు సంబంధించినది. మరియు మున్సిపల్ నిధులతో మేము గెలిచిన తర్వాత మున్సిపల్ నిధులతో మా బ్యాడ్లకు ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాలు మాకు నిధులు లేకుండా పోయినాయి. ఎందుకు పోయిందంటే మేము గెలవగానే కరోనా వచ్చింది, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్ప చేసేసింది. ఆ 2 సంవత్సరాలు మాకు వచ్చింది 10 లక్షల రూపాయలే. తర్వాత దాదాపుగా 90 లక్షల రూపాయలతో నిజాం కాలనీ కానివ్వండి, అర్సపల్లిలో కానివ్వండి రోడ్లు మోర్లు నిర్మించుకున్నాం. ఇదే విధంగా మిషన్ కాకతీయలో మన చెరువుని అభివృద్ధి చేసుకున్నాం. మన 53 కెనాల్ని బోధన్ రోడ్ నుంచి పవర్ గార్డెన్ వరకు 2.5 కోట్లతో అభివృద్ధి చేసినాం. 52 కెనాల్ని కూడా 50 లక్షలతో అభివృద్ధి చేసినాం. ఈ విధంగా నేను చేతనైన కాడికి నేను నా ప్రాంత అభివృద్ధికి ఆర్నిష్టలు కృషి చేస్తూ నిధులు తీసుకొస్తూ పెద్దల దగ్గర రిక్వెస్ట్ చేస్తూ నిధులు తీసుకొస్తూ నా అభివృద్ధి గురించి నేను పాటుపడిన. నేను చేసిన ఇవైతే నేను నా ప్రజలని క్షేమాపణ కోరేది కూడా ఉంది. ఎందుకంటే నా టైంలో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినాం, పింఛన్లు సరిగా ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే ప్రభుత్వం పైనుంచే లేదు, అది పైనుంచే ఇవ్వలేదు కాబట్టి మా పీరియడ్లో అవి చేయలేకపోయినాం. ఒక డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఒక జాగా కానీ అవి మా స్థాయిలో కాకుండా ప్రభుత్వం ఎమ్మెల్యే స్థాయిలో ఉంటాయి. అవి మేము ఇక్కడ మా వ్యక్తులకు చేయలేకపోయినాం. అది మాత్రం మాకు చాలా బాధగా ఉంది. దీన్ని మీరు అందరూ క్షమించాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరికి పైకి తీసుకురావాలంటే వాళ్ళని పైకి తీసుకొస్తారు, అదే స్థాయిలో వాళ్ళు పని తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఇంకా చేయంగా కొన్ని పనులు మిగిలినవి చేయలేకపోయినాం. వాటికి మీరు పెద్దలు మా అర్సపల్లిని ఒక ప్రత్యేక దీని లెక్క చూసి, మా నిజాం కాలనీ కూడా చాలా వీకర్ సెక్షన్, ఒక డ్రైన్ ఉండదు, రోడ్లు ఉండయి, ఎంత డబ్బులు తెచ్చినా సరిపోతలేవు. దీనికి మీరు వీకర్ సెక్షన్ కింద పెద్దలతోని మాట్లాడి ఏమన్నా నిధులు కార్పొరేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు నెక్స్ట్ మీరు అనుకుంటే చేయగలుగుతారు. కాబట్టి మీరు ఏదన్నా నిధులు ఇప్పించి, అదేవిధంగా మేము అర్బన్ కాన్స్టిట్యున్సీలో పాడి పరిశ్రమ వ్యవసాయం ఉన్న విలేజ్ మాదన్న. ఇక్కడ రైతులు ఉంటారు, రైతులకు కూడా ఇప్పుడు మీరు కూడా రైతు కమిషన్ మెంబర్ కాబట్టి అర్బన్కి సంబంధించిన రైతులకు సంబంధించిన ఏ స్కీమ్స్ వచ్చినా మా అర్సపల్లి రైతులకు ఇప్పియాలని కోరుకుంటూ మేము పిలవగానే మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాగన్న గారికి, బారిబాయి గారికి, ఎల్లమ్మగుట్ట కార్పొరేటర్ సూర్యన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నవీన్ లావణ్య గారు ఈ నియోజకవర్గ పట్ల ఎంత చెప్పారు. ఆయన నిరంతరం అర్సపల్లి అభివృద్ధికి పాటుపడడం జరిగింది. అలాగే ఇందాక ప్రీతం గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రతి ఒక్క వ్యక్తి పోరాట పటిమ చూపెట్టినట్టే నవీన్ కూడా చూపెట్టారు. కొద్దిట్లో ఇక్కడ మేయర్గా అవకాశం వచ్చినట్టుగా వచ్చి మిస్ అయింది. భవిష్యత్తులో ఈ అభివృద్ధిని చూసి గ్రామ పెద్దలు మళ్ళీ ఆశీర్వదిస్తే నవీన్ మళ్ళీ మేయర్ అవుతారేమో అని చెప్పేసి ఈ సందర్భంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన విజయవంతం కావాలని చెప్పేసి మంచి పదవుల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయంగా పూర్తి చేసినందుకు వీళ్ళిద్దరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి, రిజర్వేషన్స్ వస్తే మళ్ళీ లావణ్యక్క నిలబడుతుంది, లేడీ రిజర్వేషన్ వస్తే నిలబడుతుంది, లేకపోతే అన్ననే నిలబడతాడు. మళ్ళీ మనం ఒకటే యూనిటీగా వీళ్ళకు ఓట్లేసి మరింత మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ, అక్కలకు తమ్ముడు నువ్వే, చెల్లెలకు అన్నవి నువ్వే, అరసపల్లి ముతు బిడ్డమ్మో మానవి నన్నా, పేదలకు అండగా ఉన్నాడే మానవి నన్నే.
ఓకే, నిజంగా ఈ చక్కటి వేదికలో మనకి వేదికపై ఆసీనులైన ఉపాధ్యాయ వృత్తిలో పిఆర్టీ యూనియన్ అంటే దాదాపు అందరికీ తెలిసిందే ఉంటుంది. జిల్లా లెవెల్ నిజంగా నేను ఈరోజు గ్రేట్గా ఇప్పుడు ఈరోజు ఇక్కడ పదవి విరమణ అంటున్నాం, కానీ కాలం అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ కంపల్సరీ పదవి విరమణ కావాల్సిందే. రేపు నేనైనా 61 సంవత్సరాలు అయిన తర్వాత విరమణ కావాల్సిందే. ఇది బాధాకరమైనది కాదు. మన అభివృద్ధి పనులన్నీ కూడా మీరు చక్కటి ఎమోషన్స్, నిజంగా నేను ఎప్పుడు చూడలేదు నవీన్ కళ్ళల్లో కొంచెం నీళ్లు కనబడ్డాయి. ఎందుకంటే ఆ బాధ ఉంటుంది. నేను చేశాను, నాకు అవకాశం ఇచ్చారు, ఇంత మంచి గ్రామం కోసం తను చేసిన ప్రతి దానికి కూడా చక్కగా వివరించారు. మీ మాటలతో మా అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీ అభివృద్ధిని గుర్తు చేశారు సార్. ఇంత మంచి మీరు అనుకుంటున్నారు ఎప్పటికీ అరసపల్లి, నేను ఎక్కడైనా ఏ ఊరు అనగానే అరసపల్లి అంటాను. అదేంటో గ్రేట్నెస్. ఈరోజు మీరు అందరు చెప్తుంటే కూడా అరసపల్లి అంటున్నారు. నాకు 1 నిమిషం టైం ఇచ్చారు, కానీ నాకు చాలా విషయాలు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు ఇవ్వండి సమయం. అరసపల్లి అనగానే ఎందుకు అక్కడ ఉంటున్నారు మీరు అంటారు. నా అరసపల్లి అనేది ఫస్ట్ సిపిఎం అని అంటే ఇక్కడి నుంచే ఉద్భవించిందని తెలుసు. అలాంటి సిపిఎం పార్టీలో ఒక కళాకారులలో నేను ఒక పార్టీలో ఒక విద్య అంటే నేను ఒకటి ఏంటంటే భక్తి మార్గంలో నాకు ఇక్కడ పరిచయం అందరూ. ఈ భక్తి అనేది నాకు లేకపోతే అసలు అరసపల్లి వాళ్ళు నాకు పరిచయం ఉండకపోయేవాళ్ళు. ఎందుకంటే ఇంటింటికి తిరిగి మీ అందరితో నేను ఏదో ఒక దానంతో భగవంతునికి కృపగా నేను సేవ చేసుకున్నాను. అందరు సహకరించారు. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా అరసపల్లి అని అనగానే తెలియకుండా ఉండదు. కళాకారులకు నిలయం, ఒక ఉద్యమకారులకు నిలయం. ఈరోజు చూస్తున్నాం నవీన్ వాళ్ళు అసలు మేయర్ అయ్యే వాళ్ళు. మేము అనుకున్నాను, నేను ఎక్కడో ఉన్నాను, వింటున్నాను మాదే అనౌన్స్ వస్తుంది అరసపల్లి వాళ్ళదనే విన్నాను. నవీను లావణ్య అని ఇట్లా వినేసరికి అంత లోపలనే అది ఒక్కసారి మనం అనుకుంటాం అదృష్టం అని. 99% కష్టం ఉంటుంది, 1% అదృష్టం అని ఉంటుంది. నిజంగానే ఆ ఒక్క అదృష్టాన్ని మనం మిస్ అయ్యి ఈరోజు మేయర్ అనేది కోల్పోవడం జరిగింది. ఏది ఏమైనా విజయవంతంగా 5 సంవత్సరాలు కాలాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఇంత మంచి అందరి ముందట ఇదే మీకు పెద్ద గొప్పగా ఆత్మీయ సన్మానం. దీనికి మించిన మీ ఎమోషన్స్ అని తగ్గించి మీరు అందరితో ప్రజలతో, నేను ఊరికి అడిగేదాన్ని, గెలిచే ముందే మీరు ఇంటింటికి వెళ్తున్నారా, గెలిచిన తర్వాత కూడా వెళ్తున్నారా నవీన్ అని. అంటే మీరు నాకు వయసులో పెద్ద అయినా ఎవరైనా ఏంటో నాకు పిలవడం, ప్రేమతో పిలుస్తాను అందరినీ. నన్ను కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మేడం అని అంటారు. అందులోనే ఉంటుంది ఆ ప్రేమ అనేది. నవీన్ మీరు ఇంటింటికి ఒకసారి తిరగండి, వాళ్ళ సమస్యలు ఏంటి అసలు తెలుసుకోండి. గెలిచిన తర్వాత వెళ్తే అక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు, అక్కడ వాళ్ళు మరి అరే కార్పొరేటర్ వచ్చారు అనేది ఒక భావన కలుగుతుంది. అలా మీరు వెళ్ళండి అని నేను ఊరికే సూచించేదాన్ని. లావణ్య అయితే అక్క మైక్ పడితే నాకు వస్తుందో రాదో ఎలా అని టెన్షన్, కానీ తను ఒక్క మాటైనా 2 మాటలైనా చాలా చక్కగా అంత చిన్న వయసులో ఎంత పెద్ద పోస్టులో ఉన్నామంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అమ్మ. ఎప్పుడూ ఇలాగే మా అందరికీ సేవలు అందించి అభివృద్ధిలో పాల్గొని అభివృద్ధి చేసి ఎప్పుడు మీరు రోడ్స్ వేశారు, డ్రైనేజీలు కట్టారు. మీకు వేసిన దానికి మా ఫలితంగా నిజంగా అరసపల్లిలో అన్ని పెంకుటిన్లే ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు పెంకుటిన్లు లేవు. దాదాపు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అయింది, సెకండ్ ఫ్లోర్ అయింది, థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత చక్కటి అభివృద్ధి జరుగుతుంది అనేది మనం గ్రామంలోనే చూడగానే ఒక నిదర్శనం. అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అందరం కలిసి ఉందాం, మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరి తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజలకందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గడు గంగన్న గారికి, నాగన్న గారికి, రాంభూపాల్ గారికి, మరియు మా బాబాయ్ సూరి చిచ్చ గారికి, మా చిన్నమ్మ నరసమ్మ గారికి, ముఖ్యంగా ఇవాళ అభినందన సభ ఎవరి కోసమే చేసినామో వారు నవీన్ దంపతులకు మరియు వారి పాటలతో మనల్ని నిత్యంగా రోజువారి చైతన్యం పరుస్తున్న లింగన్న గారికి, వారి పాటతో మమ్మల్ని మంత్రముగ్ధం చేసి మేము చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయిన సవితమ్మ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నవీన్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నప్పటికీ
టీఆర్ఎస్లో కార్పొరేటర్ అయినప్పుడు కూడా మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయినాక ఎంపీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రీతం నాతో కలిసి అరసపల్లిలో మనకు ఓట్లు రావాలంటే అన్న మనం నవీన్ అన్నను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవాలని మా నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం గారు నాతో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులకు చెప్పడం, తద్వారా నాకున్న వ్యక్తిగత సంబంధంతో పాటు శేఖర్ కొట్లాడడం, ఆ తర్వాత నవీన్ వస్తే కొన్ని వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయనో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ కొన్ని ఆటంకాలు చేసినప్పుడు కూడా గడుగంగన్న గారు ప్రత్యేకంగా పర్సనల్గా శ్రద్ధ తీసుకొని వారిని జాయిన్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతం అవడం కాక ఎంపీ ఎలక్షన్స్లో నిజామాబాద్ అర్బన్లో అరసపల్లితో పాటు ఓట్లు ఎక్కువ రావడానికి కారణం నవీన్ లాంటి వారు జాయిన్ కావడం, ఇక్కడ నవీన్ జాయిన్ కావడం, ఆ జాయినింగ్కు మొదట అంకురార్పణ చేసిన ప్రీతం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకులకు యువజన కాంగ్రెస్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఏంటంటే విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్నట్టు. అలాగనే ప్రీతం ఈ రకంగా సజెషన్ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినందుకు, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని చూస్తే ముఖ్యంగా ఇదివరకు చాలామంది వక్తలు చెప్పినట్టు ఇది మొదటి కార్యక్రమం. 60 డివిజన్లో అందరూ కూడా తాజా మాజీ ఇప్పుడే మొన్ననే బాడీ పీరియడ్ అయిపోయాక ఇది మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. ఇదివరకు కూడా చాలామంది కార్పొరేటర్సు, చాలామంది పెద్ద నాయకులు కూడా వారి పదవి కాలం ముగించినాక అరుదుగా ఈ రకంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అభినందన సభతో ఖచ్చితంగా పని చేసే వారికి ఇంకా పని చేయాలని స్ఫూర్తి లభిస్తుంటుంది. ఇకపోతే నవీన్ వ్యక్తిగతంగా చూసినట్టయితే అభివృద్ధితో పాటు చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఏదన్నా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా నాతోనున్న సంబంధంతో నవీన్కు ఫోన్ చేస్తే నవీన్ ఎక్కడున్నావు అంటే అరసపల్లి, ఎక్కడున్నావు అంటే అరసపల్లి వాళ్ళ ఫంక్షన్లో. ఏం ఫంక్షన్? తొట్లే, ఎంగేజ్మెంట్, పెండ్లి, అభివృద్ధితో పాటు అన్ని ఫంక్షన్లు అటెండ్ అయ్యి వ్యక్తిగతంగా సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీని బలోపేతం చేయడం మరియు అభివృద్ధి చేయడం, అభివృద్ధితో పాటు వ్యక్తిగత సమస్యలున్నా, పోలీస్ స్టేషన్ పనులున్నా, పంచాయతీలున్నా, పొలం పంచాయతీ ఉన్నా, ఏ పంచాయతీ ఉన్నా న్యాయంగా వాళ్ళ దిక్కు నిల్చుండి వాళ్ళ తరఫున వకాల్తా తీసుకోవడం, ఇది చాలా మంచి నాయకత్వ లక్షణాలు. ముఖ్యంగా నవీన్ చెప్పినట్టయితే ఎట్లయితే అరసపల్లి యూత్ నుంచి ఆయన ప్రయాణం స్టార్ట్ అయిందో దాంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులము పేరెంట్స్ని అందరం కూడా రాజకీయాలంటే ఇదేదో మనకు సంబంధం లేని అంశం, ఈ దాంట్లో మనం పోవద్దు అని అనుకుంటారు. దీన్ని మాత్రం మన మైండ్లోకి వెళ్ళి తీసేసి, మన మైండ్స్లోకి వెళ్ళి తీసేసి చదువుతో పాటు క్యారియర్తో పాటు రాజకీయం కూడా అవసరమే, ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రకంగా ఇప్పుడు కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇందాక గంగన్నకు చెప్తున్నా నేను, అమ్మగారు మేడం గారు కూడా పిఆర్టీ నుంచి మాట్లాడారు. ఇలాంటి వక్తలు సవితమ్మ గారిని చూసినాక కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉంటారు, వాళ్ళు సవితమ్మ అంటారు, మన కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు ఉండాలనిపిస్తుంది. ఓకే అమ్మ, ఓకే అమ్మ, గవర్నమెంట్లోనే ఉన్నారు మీరు. జనరల్గా ఈ భూమి పైన సగం ఆడవాళ్ళు అయినప్పుడు కూడా పార్టిసిపేషన్, రాజకీయంలో పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. ఇందాక ఇప్పుడు మనం లావణ్యమ్మ యాక్చువల్ సన్మాన సభ లావణ్యమ్మ అయినప్పుడు కూడా జనరల్గా మన ముందటి నుంచి వస్తున్న ఆచార ప్రకారం మనం మగవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సవితమ్మ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా వ్యక్తిగతంగా బలంగా ఉన్న నవీన్ దంపతులకు సన్మానం ఏర్పాటు చేసిన మీ అందరికీ అరసపల్లి ప్రాంతవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గర్వకారణంగా చెప్పుకోవాలి నేను అరసపల్లి అని చెప్పి, ఎందుకంటే 18 ఏళ్ల పాటు ఒకే ఛానల్లో పనిచేయడం అనేది చాలా అరుదైన విషయము. నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఎవరు కూడా లేరు. అదేవిధంగా నేను
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారంటే అర్సపల్లి నీళ్లు నాకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మా చిన్నమామ చిన్నాన్నమాలు, పెద్దమామ పెద్దన్నమాలు వీరి ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి ఎదగలిగాను. అర్సపల్లి వాసినిగా చాలామంది గుర్తిస్తున్నాను. గాజులపేట అంటే ఎవరు కూడా గుర్తించారు. గాజులపేటలో కూడా చాలామంది అర్సపల్లి శేఖర్ అంటారు తప్ప గాజులపేట శేఖర్ ఇప్పటికి కూడా ఎవరు అన్నారు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఈరోజు మన ముఖ్య అతిథి రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ ఇచ్చిన పెద్దలు నాగన్న గారు, సాయిల్ గారు, నవీన్ గారు, బీరప్ప గారు, గంగాధర్ గారు, సోతన్ గారు, పంచరెల్లి రోజు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిపి కప్పాలా, షాలు కప్పినా కాండవ కప్పినా ఏం కప్పినా ఇద్దరు కలిపి కప్పాలా. లేదా కార్పొరేటర్ అని కప్పినామనుకో రాత్రికి నవీన్ పంచాయతీ పెడతాడు, ఒక ఆనవే కప్పుకున్నా నాకు కప్పనివ్వు అని. అట్లా కాబట్టి నాకు ఉద్దేశంగా వాళ్ళదైతే ఈరోజు పెళ్లి రోజు అనుకుంటున్నాను. రత్నాకర్ గారి అని, నాగానగన్ గారి అని, ఇంకా అంత పెద్దలు పేరు పేరున గంగాధర్ అన్న చిన్నప్పటి క్లాస్మేట్, మేమంతా హై స్కూల్ క్లాస్మేట్స్ కలిసి చదువుకున్న వాళ్ళం. లింగన బ్రహ్మాండంగా పాటలు పాడిండు. కనుక ఈ డివిజన్లో 60 డివిజన్లు నిజామాబాద్లో 60 డివిజన్లలో అందరి కార్యక్రమాలు ముగిసినాయి మొన్నటిదాకా కార్పొరేటర్గా ఉండి. మరి కార్పొరేటర్లకు గౌరవించాలా, మంచి జరిగిందా చెడు జరిగిందా, అభివృద్ధి చేసిరా చెయ్యకపోయినా 5 సంవత్సరాలు మనకు సేవ చేశారు అని భావనతోని మరి నేను అనుకుంటా ఈ ప్లాన్ సేకరించింది అనుకుంటా. చిన్నప్పటి క్లాస్మేట్ అట సేకరించిందేమనుకుంటున్నా. చాలా చక్కని కార్యక్రమం 60లో నిజామాబాద్ అర్బన్లో మొట్టమొదటి కార్యక్రమం అర్సాపల్లిలో జరుగుతుంది అని అంటే అర్సాపల్లికి సంబంధించిన పెద్దలందరూ హనుమన్న కానీ ఇంకా నాగన్న ఇటువంటి పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. దీనికి వీళ్ళ సన్మానమే కాకుండా మన అర్సపల్లిలో ఈ డివిజన్కి సంబంధించిన పెద్ద మనుషులు, అమ్మలు, అక్కలు, అన్నదమ్ములు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఎంత యూనిటీగా ఉన్నారనే దానికి నిదర్శనం. ఈ యూనిటీకి నా 2 చేతుల నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకరి పీరియడ్ అయిపోతూ ఉంటే మరి ఆయన కార్యక్రమం మనం ఎందుకు చేయాలా, ఆడ 5 ఏళ్ళు కార్పొరేటర్ చేసుకున్నాడు అయిపోయింది కథం అయిపోయింది అనే భావనలో ఉంటారు. కానీ డెవలప్మెంట్ అభివృద్ధి ఏం చేసిండు అనేది నవీన్ చాలా క్లుప్తంగా వివరించిండు. వాడు కార్పొరేటరు అంతానం అభివృద్ధి చేసినంటే చాలా గొప్ప. ఉన్న 60 మందిలో 60 మంది కార్పొరేటర్లు కౌన్సిల్లో కొట్లాడతారు, మా డివిజన్కి ఇంత కావాలంటే మా డివిజన్కి ఇంత కావాలని. ఎందుకంటే నేను 2000 సంవత్సరం నేను కూడా కౌన్సిలర్ ఉంటే 25 సంవత్సరాల క్రితం నాతో పాటు నాయకువాడి నరసయ్య పెద్దన్న తన భీష్మాన్ని పిలుస్తుంటే నరసన్న నాతో పాటు కౌన్సిలర్ ఉండే. కనుక కౌన్సిల్లో బయట ఎంత ప్రేమగా మాట్లాడుకుంటామో కౌన్సిల్లో పోయినప్పుడు ముఖాలు చూసుకునేది ఉండదు. ఇక పాలలమైపోతాం. నువ్వు ఇంత అంటే నేను ఇంత, నా వాడికి ఇంత కావాలా, నీ వాడికి మొన్న అంత ఇచ్చినా. అందరిలో చైర్మన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో కొట్లాడి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో కొట్లాడి నిధులు తీసుకురావాలా. మరి అందరికంటే కష్టమైన జాబ్ ఏందనంటే కార్పొరేటరే. ఎందుకంటే ఇప్పుడు ఆడ రఘు కార్పొరేటర్ అన్నాడు, సుజన్ కార్పొరేటర్ అన్నారు. అంటే ఇవన్నీ కష్టపడి ప్రొద్దున లేవగానే మీకు ఎమ్మెల్యే దొరకడు, ఎమ్మెల్యే వస్తాడు కార్యక్రమం పెడితే చేసుకుని వెళ్ళిపోతాడు. ఎంపీ దొరకడు, కార్యక్రమం పెడితే గ్రామ పెద్దలు వచ్చి కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రొద్దున దొరికేది కార్పొరేటరే. మన ఇంటి ముంగట మోర్ తీయకుండా కార్పొరేటర్నే పట్టుకుంటాం, రేషన్ కార్డు లేకుండా కార్పొరేటర్ పట్టుకుంటాం, రేషన్ షాపుడు బియ్యమికి ఉన్న కార్పొరేటర్ని పడతాం, మన ఇంటి ముంగట రోడ్ వేయకుండా కార్పొరేటర్ని పడతాం. కానీ ఈ రోజుల్లో మీరు ఇంత చక్కగా అభినందిస్తున్నారంటే నిజంగా కాడ చాలా గొప్ప మనసు మీ అరసపల్లి నాయకుల పెద్దలందరిది. ఈరోజు ప్రజల మనస్తత్వాలు అంటే నేను కించపరచలే, ప్రజల మనస్తత్వాలు ఎట్లయినా అంటే నవీన్ లావణ్య కలిసి ఆ రైల్వే గేట్ నుండి చివరి వరకు బంగారంతో రోడ్డు వేస్తే లావణ్య నవీన్ బంగారంతో రోడ్ వేసిండు, గొప్పలో దండం పెట్టేటోళ్ళు లేరు. నవీన్ ఇంట్లోకి వెళ్ళి ఏం పోయిందిరైనా ముళ్ళే ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తే అలా కొంప మునుగుతుండేనా అని మాట్లాడటోలే తప్ప ఇంత పెద్ద బంగారు రోడ్ వేసిండు గ్రేటర్ అని ఒప్పుకునే మనస్తత్వం లేని తరుణంలో మీరంతా కలిసి వారిని సన్మానం చేస్తున్నారంటే చాలా గొప్ప మనసు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయపరమైన నిర్ణయాలు ఎన్నో నిర్ణయాలు అవుతాయి. ఆ నిర్ణయాలు కుల సంఘాలు, మిత్రులు, బంధువులు ప్రతి ఒక్కడు విమర్శించేది కార్పొరేటర్ని. కన్న తండ్రి 5 పిల్లలు, మగ పిల్లగాళ్ళు 5 2 బిడ్డలుంటే ఆ 7 మందికి కన్న తండ్రి న్యాయం చేయడు. కార్పొరేటరు 5000 6000 మందికి అడిగిన సమస్యలన్నీ తీర్చడానికి ఆయన చేతిలో జాసు సేమ్ ఉండదు.
ఎమ్మెల్యే ఇవ్వాలా, ఎంపీ ఇవ్వాలా, లేదా మున్సిపాలిటీ కొట్లాడితే చైర్మన్ ఇవ్వాలా. మన స్థాయి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కొట్లాడితే ఎమ్మెల్యే దుష్మని పెట్టుకుంటాడు, చైర్మన్ దుష్మని. చాలా బద్మాషగాడు ఉన్నారు, అందరు మూట నన్ను నిలదీస్తున్నాడు, వీనికి ఫండ్ ఇవ్వద్దు, ఏదో కారణం చేసి ఎగరగొట్టే పరిస్థితి. కానీ అటువంటి తరుణంలో చాలా కష్టపడి అభివృద్ధి చేసి ఈ స్థాయికి మీరు అభినందించేదాకా వచ్చింది అని అంటే ఈ తరువాయి ఇప్పుడు ఇంకా ఇది ఒకటి అయిపోయిందంటే ఇంకా 59 వాళ్ళు ఉన్నాయి. ఈరోజు అరసపల్లిలో అంతా సంతోషంగా ఉన్నారు కార్పొరేటర్ కేసు. కానీ రేపు ఎల్లమ్మ గుట్ట పంచారెడ్డి వాళ్ళ ఇంట్లో పంచాయతీ మొదలవుతుంది. ఇక బిడ్డ మీటింగ్కి వచ్చినావు నాతోని, అంత మంచిగా వాళ్ళు పెళ్ళ మోడు కూర్చుంటే ఊరు మీరు ఈ కార్యక్రమం తీసుకున్నట్టు పాటలు పాడుతుంటే లింగన్నని నేను సన్మానం చేసిన మొన్న మా రైతులకు సంబంధించిన కార్యక్రమంలో బ్రహ్మాండమైన పాట పాడిండు, రైతుల యొక్క మనసులు కథలిచ్చిండు. ఎవరు తినా అని అడిగిన, తన ముఖ పరిచయం నాకు నాగన్న తమ్ముడు అని తెలియదు. నాగన్న నాయకుడు, ఒక తమ్ముడు గాయకుడు, ఇంకో తమ్ముడు రిపోర్టర్. భవిష్యత్తులో మా కిరణ్ ఏమవుతాడో భగవంతుడికి తెలుసు. అంటే ఈ అర్థపల్లి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక కళాకారులు. 75లో నేను 6వ తరగతి, నేను అప్పుడు పీడిఎస్లో పనిచేసిన. ఇక్కడ కార్యక్రమాలు వస్తే పెద్ద మనుషులు అంటే సీనియర్లు మమ్మల్ని సైకిల్ మీద ఎక్కేసుకొని తెస్తుండ్రి పాటలు పాడడానికి. నేను బహుశా నాకు జ్ఞాపకం ఉంది, అరసపల్లిలో ఒక పాట పాడినా, భారతదేశము గొప్పదట మన బ్రతుకులు ఇట్టెట్లాయరా, గొప్ప వాళ్ళకు గొప్పదేరా మనకు తిప్పల దిబ్బరా అని ఒక పాట ఈ అరసపల్లిలో పాడినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఇదే పాట అరసపల్లిలో పాడినా, బహుశా అనుకుంటా నామదేవాడలో మీటింగ్లో పాడినా. పోలీసు వాళ్ళు వచ్చి తుక్కు కొడితే మేము ఏడిస్తే నన్ను సైకిల్ ఎక్కేసుకొని కొండవేరు. అదే అటు పిల్లగాడు ఏడుతున్నాడు, కొండవరు రాకుండా అంటే పిల్లగాన్నాం కదా, అప్పుడు పోలీసు వాళ్ళు దెబ్బలు తట్టుకోలేం. కనుక ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా పేపర్ చూస్తే అరసపల్లి రాత్రిలో పోలీసులు దాడులు నిర్వర్తించారు. ఎందుకంటే కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. అంటే ఎన్నో సమస్యలు మంచి కానీ చెడు కానీ ఒక నాయకత్వ లక్షణాలు కానివ్వండి ఈ ప్రాంతం నుంచే వినిపించాయి. అప్పుడు నాగన్న కానివ్వండి, నరసన్న కానివ్వండి, ఇంకా అప్పుడు బీజేపీ గంగవ్వ అంటుంటే మావోవాదిగా, బీజేపీ గంగవ్వ అంటే గౌతమ్ నగర్ ఉంటుండే, దాన్ని అడగోలుగా సతాయిస్తుండే అవ్వ అవ్వ అనుకుంటా. అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వ లక్షణాలు అనేటి నిజామాబాద్ అర్బన్లో ఎక్కడ చూసినా కేవలం అరసపల్లిలో మాత్రమే ఆగిపడతాయనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక్కున్న రానున్న రోజుల్లో వీలైనంత త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత త్వరలో ఎన్నికలు వచ్చేట్టున్నాయి. ఎన్నికల్లో భాగంగా మరి మీరు చక్కని భావాలతో పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా ఈ కార్పొరేట్ ఎలక్షన్లో కార్పొరేట్ ఎన్నికల్లో ఎవరు మరి నిర్ణయిస్తారో ఆ అభ్యర్థిని మరి బహుశా ఈ రిజర్వేషన్ల మార్పులు చేర్పుల్లో అదృష్టాలు మరి వాళ్ళకు వర్తించా ఇంకోళ్ళకు వర్తించా భగవంతుని నిర్ణయం మన చేతులు లేదు కనుక ఈ చక్కని యూనిటీ చూపెట్టి తప్పకుండా కూడా మళ్ళీ మీ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏ విధంగా చేసారో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మీ ఆత్మను పంచి మరి ఆ యొక్క నాయకుడిని గెలిపించాలనేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నేను 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు రాజకీయ పరంగా నిర్ణయాల్లో భాగంగా నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయింది, అయినా పార్టీని పట్టుకున్నా. ఇప్పుడు రైతు కమిషన్ రాష్ట్ర స్థాయిలో రైతు కమిషన్ సభ్యుడిగా నియమించారు కనుక అరసపల్లిలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు నిజామాబాద్లో మా దుబ్బ ప్రాంతం, నా దుబ్బ నది, దుబ్బ ప్రాంతంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద బర్రెలు ఎడ్లు బండ్లు ఉంటుండే. మా దురదృష్టం మా ప్రాంతంలో బర్రెలు ఎడ్లు మాయమైపోయి కేవలం ఎక్కడ కనిపిస్తాయంటే అరసపల్లిలో బర్రెలు ఎడ్లు కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం ఏనాడన్నా ఈ ప్రాంతానికి రాలంటే అబ్బా అరసపల్లికి ఎవరు అన్ని బర్రెలు అడ్డం వస్తాయని అంటున్నాం. అంటే అంత చక్కగా వ్యవసాయదారులు ఈ ప్రాంతంలో ఉండి వ్యవసాయాన్ని కాపాడుతూ దానికి పెద్ద మనుషులు అంటారు, అరే ఇంటిమెంట్లో ఒక బర్రెన ఉండాలరా, పాడికి పట్టికి వనికేస్తారా, పిల్లలకు పాలు తాగిపించచ్చు, పిల్లలకు పెరుగు పెట్టచ్చు, మంచిగా బొక్క జవారు అవుతుందిరా, ఒక బర్రెను ఆవున పెంచురు అంటారు. అటువంటిది ఈరోజు అర్బన్లో అప్పుడు ఎల్లమ్మగుట్టలో కనిపిస్తుండే, శివాజీనగర్లో కనిపిస్తుండే, దుబ్బలో కనిపిస్తుండే, అరసపల్లిలో కనిపిస్తుండే. కానీ ఇవన్నీ ఈ ప్రాంతాలలో కనిపించకుండా కనుమరుగిపోయి అందరు బిజినెస్ పరంగా డైవర్ట్ అవుతున్న సందర్భంగా మరి
మరి ఇక్కడ రైతులు మన యొక్క పాత విధానాన్ని కాపాడుతూ బర్రెలు కానీ ఆవులు కానీ పెంచుతూ వ్యవసాయాన్ని కాపాడుకుంటూ ఒకప్పుడు చక్కని గ్రామం ఈ రోజు వరకు గ్రామ పద్ధతులను పెద్దల నిర్ణయాలతో నడుచుటువంటి ఆలోచనలకు వెళ్ళకుండ్రి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిజామాబాద్ అర్బన్లో అరసపల్లులను చూసుకొని మనం నేర్చుకున్నారా అనే విధంగా భవిష్యత్తులో కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇద్దరు భార్య భర్తలకి భగవంతుడు చక్కగా ఆశీస్సులు ఇవ్వాలా, ఆశీర్వదించాలా. మన నవీన్ మాట్లాడుతూ బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చాలా చక్కగా కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మరి నేను కమిషన్ సభ్యుడిగా రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మరి కాంగ్రెస్ పార్టీని చింతన చేయాలనుకున్న యువజన కాంగ్రెస్ గా నా తమ్ముడు ఉండి మరి రత్నకర్తో మాట్లాడి రత్నకర్ చెప్తా ఉన్నాడు మరి నవీని జాయిన్ చేయించి ఇక్కడ పార్టీ స్ట్రెంథన్ చేయడానికి మరి కృషి చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. జై జగన్, జై కిసాన్. ఆవిష్కృతమైంది. ఎంతో మన గ్రామ అభివృద్ధి కోసం శ్రమించినటువంటి దంపతులను సత్కరించుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఈ వేడుకను వీక్షించాలని కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ లావణ్య నవీన్ దంపతులకు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వాడవాడల రోడ్, డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ప్రతి అభివృద్ధి పని వెనుక మీ శ్రమ మీకు ఇప్పుడు మన ఏవి ఎంటర్ప్రైజెస్ పై సన్మానిస్తున్నారు. ఆ తర్వాత ఐపై సన్మానము, ఐపై తర్వాత వీడిసి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీడిసి వాళ్ళు రెడీ ఉండాలా. ఎందుకోండి అన్నది సంఘాల వారిగా పిలుస్తారు. ఐపై సన్మానం అయిపోయిన తర్వాత అశోక్ నవీన్ వాళ్ళ సిస్టర్ భాస్కర్, అదేవిధంగా బావ భాస్కర్, నిర్మల సిస్టర్ వాళ్ళు కూడా సన్మానం చేస్తున్నారు. ఆత్మీయ సన్మానం జరుగుతుంది కార్పొరేటర్ దంపతులకు. వీడిసి సభ్యులు సన్మానిస్తున్నారు లావణ్య నవీన్ దంపతులను. వీడిసి సభ్యులు రామరెడ్డి, ఎక్స్ సర్పంచ్ కుర్నపల్లి సన్మానం ఉంటుంది. ఇగో అదైంది. అదేవిధంగా ఇతర వాళ్ళ సంఘ బాధ్యులకు ధన్యవాదాలు. చాలు ఆగబ్బా. వాళ్ళు సన్మానం చేస్తున్నారు. తర్వాత యాదవ్ యూత్ సంఘం రెడీ ఉండాలి. కుర్మ సంఘం, యాదవ్ యూత్, కుర్మ సంఘం, నెక్స్ట్ కుర్మ సంఘం. లావణ్య నవీన్ దంపతులను వారికి ధన్యవాదాలు.